హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేచర్ ఇన్వెస్ట్మెంట్స్. ఇవాళ ఈ వీడియోలో ఒక 3 ఇంపార్టెంట్ ఈటీఎఫ్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఈటీఎఫ్ల గురించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానంటే, ఇరాన్ యుద్ధం వలన మార్కెట్లు పడుతున్నాయి కదా. ఈ ఈ పడే క్రమంలో బాగా కరెక్షన్ అయిన 3 సెక్టార్ల గురించి ఈ వీడియో చేస్తున్నాను. ప్లస్ లాంగ్ కన్సాలిడేషన్ ఉన్న సెక్టార్లలో ఈ ఈటీఎఫ్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఫస్ట్ వచ్చేసి నిప్పాన్ ఇండియా ఐటీ ప్రమోట్ చేసే ఈటీఎఫ్, ఐటీబీస్ అంటారు దీన్ని. ఈ ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఈటీఎఫ్స్ ఇండెక్స్ బేస్ మీద ఉంటాయి అన్నమాట. ఇండెక్స్లో ఆ కంపెనీస్ యొక్క వెయిటేజ్ ఎలా ఉంటుందో మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ను కూడా ఆ వెయిటేజ్ ప్రకారమే ఇన్వెస్ట్ చేస్తారు. చూద్దాం అది. ఇప్పుడు ఐటీబీస్ అని ఉంటుంది. ఇప్పుడు మీరు ఎన్ఎస్సి ఈక్విటీ కింద వస్తుంది. మనం ట్రేడింగ్ యాప్లోకి వెళ్ళి టైప్ చేస్తే ఐటీబీస్ అని కొడితే ఎన్ఎస్సి ఈక్విటీ కిందే వస్తుంది. నిప్పాన్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఉంది కదా, అది ప్రమోట్ చేస్తుంది అనమాట దీన్ని. చూద్దాం రండి ఒకసారి. ఈ ఈటీఎఫ్ 2020లో లాంచ్ అయింది. లాంచ్ అయిన కాడి నుంచి ఇప్పుడు దాకా ఎంత ఈల్డ్ ఇచ్చిందో చూద్దాము. 128.53% ఈల్డ్ ఇచ్చింది ఇది. నెక్స్ట్ దీంట్లో దీని ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి 0.22%. చాలా తక్కువ అనమాట ఎక్స్పెన్స్ రేషియో. ప్లస్ సేఫ్టీ కూడా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. మన ఇండెక్స్లో ఐటీ ఇండెక్స్, నిఫ్టీ ఐటీ ఇండెక్స్లో ఏ విధంగా కంపెనీస్ యొక్క వెయిటేజ్ ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా వెయిటేజ్ ఉంటుంది. ఇన్ఫోసిస్ 29.18%. అంటే మనం 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ₹29.18 ఈ కంపెనీలోకి వెళ్తాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ వచ్చేసి 20.73%. హెచ్సిఎల్ వచ్చేసి 11.62%. టెక్ మహేంద్ర వచ్చేసి 10.36%. నెక్స్ట్ విప్రో వచ్చేసి 6.33%. పెర్సిస్టెంట్ సిస్టమ్స్ వచ్చేసి 6.1%. ఎల్టీఐ మైండ్ ట్రీ వచ్చేసి 5.18%. కోఫోర్జ్ వచ్చేసి 5.18%. ఎంఫోసిస్ వచ్చి 2.94%. వరాకిల్ ఫైనాన్షియల్ సర్వీస్ సాఫ్ట్వేర్ వచ్చేసి 1.73. ఈ విధంగా ఈ ఇండెక్స్లో విధంగా ఉన్నట్టు వెయిటేజ్ ఉంటుంది. మనం ఇచ్చే అమౌంట్ కూడా ఈ విధంగానే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అందువలన ఇవి ఇండివిజువల్ స్టాక్స్ కొనే కన్నా ఈ టైంలో ఐటీ స్టాక్స్ బాగా పడుతున్నాయి కదా. ఏఐ సాఫ్ట్వేర్లు కంపెనీలు కొత్త రావడం వల్ల సాఫ్ట్వేర్ మార్పులు వచ్చే క్రమంలో మన ఇండియన్ ఐటీ స్టాక్స్ మీద ఎక్కువ ఒత్తిడి పడి ఐటీ స్టాక్స్ పడుతున్నాయి కదా. ఇండివిజువల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి ఏమన్నా డౌన్ అయితే ప్రెషర్ అంటే ఒత్తిడికి గురయ్యే బదులు ఇట్లా నిఫ్టీ ఐటీలో ఇన్వెస్ట్ చేసుకోవడం బెస్ట్ అనమాట. ఒకసారి చార్ట్ చూద్దాము, ఐటీబీస్ చార్టు. ఈ చార్ట్ ప్రకారం చూడండి, ఇది ఐటీబీస్ ఎంత ఉంది, 33.50 మీద క్లోజ్ అయింది ఇవాళ. 33.50 మీద క్లోజ్ అయింది ఇవాళ. చూడండి, ఈ ఈ ప్రైజ్ వచ్చేసి మీకు ఎప్పుడుంది ఈ ప్రైజు, 2021లో ఈ ప్రైజ్ దగ్గర 2021లో ఉంది. ఓకే, ఇప్పుడు బాగా డౌన్ అయింది. ఐటీ షేర్లు అన్నీ బాగా డౌన్ అయ్యి ఇన్వెస్ట్ చేసుకోదలిచిన వాళ్ళు చేసుకోవచ్చు. మంచి ఆపర్చునిటీ ఇది. భయం ఉండదు. ఏదో ఒక స్టాక్లో పెట్టి అది ఒకటే డౌన్ అయ్యి ఇబ్బంది పడే కన్నా ఈ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవటం కరెక్ట్ అని నా అభిప్రాయం. నెక్స్ట్ ఇంకొక ఈటీఎఫ్ గురించి మాట్లాడదాం. అది వచ్చేసి ఎఫ్ఎంసీజీ ఐఈటీఎఫ్ అని వస్తుంది. ఎఫ్ఎంసీజీస్ అంటే తెలుసు కదా, ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ మనం వాడుతూ ఉంటాం కదా, పేస్ట్లు, నెక్స్ట్ బిస్కెట్లు, ఇవన్నీ ఉన్నాయి కదా కంపెనీస్. ఎఫ్ఎంసీజీస్ ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ అంటారు. కన్స్యూమర్ గూడ్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఒకసారి ఆ కంపెనీలోకి వెళ్తే ఆ ప్రోడక్ట్స్ ఏంటో కూడా మనకి అర్థమైంది. ఎఫ్ఎంసీజీ ఐఈటీఎఫ్ ఇది ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఈ ఫండ్ని. ఒకసారి ఇది చూద్దాం, వీళ్ళ ఈల్డింగ్ ఎలా ఉందో అనేది చూద్దాము. ఈ ఫండు ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి 0.2%. ఈ ఫండు ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి ఇప్పటికి మ్యాక్సిమం
44.62% ఈల్డింగ్ ప్రాఫిట్ ఇచ్చింది. ఒకసారి ఇది కూడా సేమ్ ఇండెక్స్ బేస్ మీదే ఉంటుంది. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ బేస్ మీద ఉంటుంది. సేమ్ అదే విధంగా ఆ ఇండెక్స్లో ఏ విధంగా అలాట్మెంట్ చేస్తారో వెయిటేజ్ ఉంటుందో కంపెనీస్కి, ఆ విధంగానే ఇక్కడ మనం ఇచ్చే అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తారు. ఒకసారి చూడండి ఏ కంపెనీస్ ఉన్నాయి అనేది. ఐటీసీ ఉంది, 28.33% ఉంది దీంట్లో. అంటే మనం ఇన్వెస్ట్ చేసే 100 రూపీస్లో 28.33% ఐటీసీకి వెళ్తుంది. హిందుస్థాన్ యూనిలివర్ 19.89, నెస్లే ఇండియా 9.02, టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ 6.97, బ్రిటానియా ఇండస్ట్రీస్ 6.53, వరుణ్ బెవరేజెస్ 6.09. ఈ వరుణ్ బెవరేజెస్ని గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తాను మీకు. ఒక పాయింట్ యాడ్ చేయాలి దీని దగ్గర. గోద్రేజ్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ 4.39, యునైటెడ్ స్పిరిట్స్ 3.80, మ్యారికో 3.64, డాబర్ ఇండియా 2.83. ఇంకా ఉన్నాయి కంపెనీస్ చూడండి. కోల్గేట్ పామోలివ్ 2.63, రాడికో కైటాన్ 2.09, పతంజలి ఫుడ్స్ 1.61, యునైటెడ్ బ్రూవరీస్ 1%, ఇమామి 0.9%, క్వాలిటీ వాల్స్ 0.27. ఈ విధంగా మనం ఇన్వెస్ట్ చేసే ప్రతి 100 రూపీస్లో ఈ పర్సంటేజ్గా ఆ కంపెనీలోకి ఇన్వెస్ట్ అయ్యిద్ది. ఇందాక ఏ కంపెనీ గురించి మనం అనుకుంది, వరుణ్ బెవరేజెస్. ఇప్పుడు సమ్మర్ రాబోతుంది కదా, సమ్మర్ రాబోతున్నప్పుడు జనరల్గా సమ్మర్కు ముందర వాళ్ళ సేల్స్, వింటర్ సీజన్లో సేల్స్ తక్కువ ఉంటాయి. వరుణ్ బెవరేజెస్ అంటే కోకోకోలా వాటిని కూల్ డ్రింక్స్ అమ్ముతారు. కూల్ డ్రింక్స్ అమ్ముతారు వరుణ్ బెవరేజెస్ వాళ్ళు. అందుకని సమ్మర్ సీజన్లో తక్కువ ఉంటుంది. మనకి నెక్స్ట్ క్వార్టర్ అంటే జూన్లో వస్తాయి రిజల్ట్. అంటే సమ్మర్ అయిపోయే టయానికి వస్తుంది అనమాట. ఆ టయానికి ప్రతి సంవత్సరం షేర్ ప్రైస్ పెరిగిద్ది. కావాలంటే మీరు ఒకసారి రిజల్ట్స్ బాగా వస్తాయి కాబట్టి, సమ్మర్లో కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రాఫిట్స్ బాగా ఎక్కువ వస్తాయి, రిజల్ట్స్ కూడా పాజిటివ్గా వస్తాయి కాబట్టి షేర్ ప్రైస్ బాగా పెరిగిద్ది. అదొకటి. ప్లస్ ఇప్పుడు జిఎస్టీ తగ్గించారు కదా, అప్పుడు తగ్గించిన జిఎస్టీ రిజల్ట్స్ ఇప్పుడు వస్తున్నాయి అనమాట. తగ్గిన జిఎస్టీ మందము కొత్తగా వచ్చే ఎంఆర్పీలన్నీ తగ్గుతూ వస్తున్నాయి. ఒకసారి అది కూడా గమనించండి. ఈ ఈ తగ్గుతూ వస్తున్నాయి. అందువలన ఇది ఎక్కువగా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్కి ఎక్కువగా ప్లస్ అయిద్దని అనుకుంటున్నాను. ఒకసారి ఎఫ్ఎంసీజీ ఐఈటిఎఫ్ చార్ట్ కూడా చూద్దాము. ఈ ఎఫ్ఎంసీజీ ఐఈటిఎఫ్ చార్ట్ ఇది. ఇప్పుడు అది వచ్చేసి 50.20 దగ్గర ఉంది. ఇక్కడ ఈటీఎఫ్స్లో ఏంటంటే మీకు వచ్చే బోనస్లు కానీ, నెక్స్ట్ డివిడెండ్లు కానీ మన డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్కి, మన డిమాట్ అకౌంట్లకి ఏమి రావు. తిరిగి మళ్ళీ ఆ ఫండ్లోనే రీఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఈ ఫండ్ న్యావ్ అంటారు, న్యావ్ పెరిగిద్ది అనమాట. ఈ న్యావ్ పెరిగిద్ది. చూడండి ఎంత కన్సాలిడేషన్లో చూడండి ఈ ఫండ్. ఎప్పటి నుంచి ఉంది అంటే 2023లో ఏ ప్రైస్ ఉందో ఆ ప్రైస్ దగ్గర ఇప్పుడు ఈ ఈటీఎఫ్ ఉంది. అందుకని దీంట్లో కూడా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. దీంట్లో కూడా మంచిగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. జిఎస్టీ తగ్గడం వల్ల ఎంఆర్పి రేట్లు తగ్గుతున్నాయి కాబట్టి కన్జంప్షన్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఫండ్ ఈ యుద్ధాలు అవి తగ్గిపోగానే పెరిగే అవకాశం ఉంది. దీంట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈటీఎఫ్ వచ్చేసి మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ రియాలిటీ ఈటీఎఫ్. మీకు దాంట్లో ఎలా వస్తుందంటే, మీరు ట్రేడింగ్ చేసే యాప్లో ఎంఓ రియాలిటీ అని టైప్ చేస్తే వస్తుంది. ఎంఓ రియాలిటీ ఇక్కడ చూడండి, ఎంఓ రియాలిటీ ఎన్ఎస్సి ఈక్విటీ అని వస్తుంది. టైప్ చేస్తే ఇలా వస్తుంది. ఇది మటుకి ఈ ఫండ్ 14.31% మైనస్లో ఉంది. ఈ ఫండ్ లాంచ్ అయిన కాడి నుంచి, అంటే రీసెంట్గా 2024లో లాంచ్ అయింది. బాగా ఇదిలో ఉంది. ఓవరాల్ ఇండియాలో రియల్ ఎస్టేట్ భూమి తక్కువగా ఉంది కాబట్టి ఇది కూడా మైనస్లో ఉంది. దీని ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి 0.41% ఈ ఫండ్ది. నెక్స్ట్ కంపెనీస్ అలాట్మెంట్ ఎలా ఉందో చూద్దాం. సేమ్ నిఫ్టీ రియాలిటీ ఇండెక్స్లో ఎలా వెయిటేజ్ ఉంటాయి కంపెనీస్కి, అదే విధంగా వెయిటేజ్ ఇస్తారు ఇక్కడ. దీంట్లో ఫస్ట్ డిఎల్ఎఫ్ 21.12% ఉంది.
ఫోనిక్స్ మిల్స్ 16.15% ఉంది. లోదా డెవలపర్స్ 14.15% ఉంది. ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ప్రాజెక్టు 12.76 ఉంది. గోద్రేజ్ ప్రాపర్టీస్ 12.17 ఉంది. ఒబెరాయ్ రియాలిటీ 9.09% ఉంది. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ 5.41% ఉంది. అనంతరాజు 3.99% ఉంది. శోభా 3.34%, సిగ్నేచర్ గ్లోబల్ ఇండియా 1.83% ఉంది. ఈటీఎఫ్ ఇది రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఈటీఎఫ్ కాబట్టి ఆ కంపెనీస్ అని అలాట్మెంట్ ఉంటుంది. మనం పెట్టే ప్రతి 100 రూపీస్లో ఇంత పర్సెంట్ ఈ కంపెనీలకు వెళ్ళిద్ది. ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుంది కదా. అమెరికా వాళ్ళ బేస్లు, మిలిటరీ బేస్లు పక్కన ఉన్న యుఏఈలో లేకపోతే ఖతార్లో ఇట్లా ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్నాయి కదా. అక్కడ ఎక్కువ దుబాయ్లో ఎక్కువ రియల్ ఎస్టేట్ బాగా ఉంటుందని ఇన్వెస్ట్మెంట్లు అన్నీ ఎక్కువ అటే వెళ్తాయి నాకు తెలిసి. ఇప్పుడు అక్కడ సేఫ్టీ తక్కువ ఉంటుంది అనే భావన జనంలో రావచ్చు అనుకుంటున్నాను ఇన్వెస్టర్లు. అది ఇండియాకి ఎంతో కొంత ప్లస్ పాయింట్ అయ్యిద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఇండియన్స్ ఎక్కువగా దుబాయ్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారని చెప్పి మనం యూట్యూబ్ వీడియోస్లో వీటిలో ఎక్కువ చూస్తుంటాము. బిల్డర్స్ గురించి, ఇట్లా సేల్స్ చేసేవాళ్ళ గురించి, మధ్యలో మీడియేటర్స్ గురించి, వాళ్ళందరి గురించి యూట్యూబ్లో వీడియోస్ వస్తుంటాయి. షార్ట్ టర్మ్లోనే మేము ఎక్కువ సంపాదించాము, ఇక్కడ దుబాయ్లో రియల్ ఎస్టేట్ అలా ఉంటుంది ఇలా ఉంటుందని వీడియోస్ వస్తుంటాయి. ఆ ట్రస్ట్ ఇప్పుడు ఎంతో కొంత తగ్గిద్ది అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఇరాన్ వాళ్ళు వాళ్ళ మీద కూడా అమెరికా మిలిటరీ బేసుల మీద బాంబులు వేసే క్రమంలో వాళ్ళ వాళ్ళ రెసిడెన్షియల్ ఏరియాస్ మీద కూడా కొన్ని చోట్ల బాంబులు పడ్డాయని వార్తలు వస్తున్నాయి. అందుకని ఆ ట్రస్ట్ తగ్గిద్ది అనుకుంటున్నాను. దానివల్ల ఎంతో కొంత మన ఇండియన్ రియల్ ఎస్టేట్కి ప్లస్ పాయింట్ అయ్యిద్ది అనుకుంటున్నాను. ఈ క్రమంలో మనం ఏదో ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసి మళ్ళీ అది డౌన్ అయ్యి ఇబ్బంది పడే బదులు ఇండెక్స్లో మొత్తం ఎన్ని కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసినట్టు ఉంటాము. ఒక్కసారి ఈ ఎంఓ రియాలిటీ ఇండెక్స్ చార్ట్ చూద్దాం. ఎంఓ రియాలిటీ చార్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఎంఓ రియాలిటీ చార్టు. ఈ చార్ట్ ప్రకారం బాటమ్ని 3 times టచ్ చేసిందనమాట. బాటమ్ని 3 times టచ్ చేసింది. ఒక ఛానల్గా ఏర్పడింది. చూడండి ఛానల్ అది ఈ విధంగా ఏర్పడింది. ఛానల్ బాటమ్ని 3 times టచ్ చేసింది కాబట్టి ఇంకా అప్పుకి పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నాది కొత్త ఛానల్ కాబట్టి కొంచెం ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి. థ్యాంక్ యూ.